Hello my dear friends, my name is Aruna. Welcome to Ish Manu Wonders. ఈరోజు మన ఛానల్లో వెరీ ఎమ్మీ డెలిషియస్ లివర్ కర్రీ నీచు వాసన లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలని మిక్సీ చేసుకోవాలండి. ఆనియన్స్ వేయకుండా ఇలా డైరెక్ట్గా ఆనియన్స్ పేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. లివర్ని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ యాడ్ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకుని యాడ్ చేసి మరి కాస్త ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇప్పుడు ఇందులో చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. అలాగే స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. కారం, ధనియాల పొడి, మీట్ మసాలా, పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి గ్రేవీగా ఉండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న లివర్ని యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకు పట్టేలా ఒకసారి అంతా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి, లివర్ అంతా కూడా మంచిగా కుక్ అయ్యి ఆయిల్ పైకి ఫ్లోట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత మూత తీసి ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్ ఖచ్చితంగా పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ ఎమ్మీ డెలిషియస్ లివర్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది, పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ప్రిపేర్ చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే న్యూ క్రియేటర్స్ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.